హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. తెలుగు రుచికి స్వాగతం. తెలుగు వాళ్ళందరికీ అస్సలు బోర్ కొట్టిన రెసిపీ ఏంటంటే చింతపండు పులిహోర. మనందరికీ చాలా చాలా ఇష్టమైన రెసిపీ. దాన్ని ఎలా పర్ఫెక్ట్గా చేయాలో ఈ వీడియోలో చూసి మీరు ట్రై చేయండి. చిన్న చిన్న చిట్కాలు ఉంటాయన్నమాట. చివరి వరకు చూడండి. యాజ్ ఇట్ ఈస్గా మీరు ఇలా చేశారంటే ఎప్పటికీ ఎన్నిసార్లు చేసినా చాలా బాగా వస్తుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం ఇక్కడ నేను 1/2 kg సోనామసూరి బియ్యాన్ని తీసుకుంటున్నాను. సోనామసూరి బియ్యమే బాగుంటాయండి. వాటిని తీసుకొని శుభ్రంగా కడిగి 30 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇలా బియ్యం నానబెట్టుకుంటే తొందరగా ఉడుకుతాయి అన్నమాట. బియ్యంతో పాటే గుప్పెడు చింతపండు అంటే 50 గ్రాముల చింతపండుని కొంచెం నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టి 2 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి. అలా బాయిల్ చేస్తే చింతపండు గుజ్జు ఈజీగా వస్తుంది అనమాట. అవి కొంచెం చల్లారిన తర్వాత ఈ విధంగా గుజ్జు తీసుకోవాలి. అంటే బాగా స్క్వీజ్ చేసి మెదిపినట్టయితే చింతపండు గుజ్జు చాలా ఈజీగా వస్తుంది. ఏదైనా జాలి గరిటెల్లో కానీ ఇలాంటి చింతపండు గుజ్జు ఫిల్టర్లో కానీ ఫిల్టర్ చేసి పక్కన పెట్టుకోవాలి. 30 నిమిషాలు అయిన తర్వాత బియ్యం బాగా నాని ఉంటాయన్నమాట. వీటిని నేను రైస్ కుక్కర్లో పెట్టేస్తున్నాను. రైస్ కుక్కర్లో పెట్టేటప్పుడు 1 టీ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ నూనె, 1 టీ స్పూన్ పసుపు వేసి ఉడికించుకోవాలి. 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలండి. అన్నం చక్కగా ఉడికిపోతుంది. చూసారు కదా, ఇలా చక్కగా కొంచెం కలర్ వచ్చి అన్నం చప్పగా లేకుండా బాగుంటుంది అనమాట. దీన్ని ఒక వెడల్పాటి ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇలా ఉడికించుకున్న అన్నం వేడిగా ఉండగానే అందులో 2 టేబుల్ స్పూన్ల నూనెని ఒక గుంట గరిటెలో తీసుకొని 1/2 టీ స్పూన్ పసుపు వేసి కలిపేసి ఈ వేడివేడి అన్నం మీద పోసుకోవాలి. నూనె పసుపు పోయాలన్నమాట. ఇలా పోస్తే చక్కగా మంచి కలర్ వస్తుంది అన్నానికి. ఈ విధంగా కలుపుకొని చల్లారబెట్టుకోవాలి. ఇలా చల్లారుతూ ఉండగా 2 రెబ్బల కరివేపాకు వేసుకోవాలి. ఫ్రెష్ కరివేపాకు వేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుంది అనమాట. కరివేపాకు వేసి ఒకసారి బాగా కలిపేసి అలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో 1 కప్పు వేరుశెనగ గుళ్ళని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి కొంచెం వేగాలన్నమాట. 5 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో వేపుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత అందులో 5-6 టేబుల్ స్పూన్ల నూనె పోసుకోవాలి. నూనె ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే పోపు మొత్తం ఇందులోనే వేయించుకుంటాం. అందులో ఒక 5-6 ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. ఈ పోపు మొత్తం లో నుండి మీడియం ఫ్లేమ్లో వేపుకోవాలి. ఎండుమిరపకాయలు కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 4 టేబుల్ స్పూన్ల శనగపప్పు అంటే పచ్చి శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినపప్పు వేయాలి. ఈ దినుసులన్నీ ఎక్కువ వేసుకుంటే ఈ పులిహోర చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా పోపు దినుసులన్నీ వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. పోపు దినుసులు వేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు వేపుకోవాలి. ఈ పప్పులు మంచి వాసన వస్తూ వేగుతూ ఉంటాయన్నమాట. ఇవి వేగిన తర్వాత అందులో దంచుకున్న 1 టీ స్పూన్ అల్లం వేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి, అది మీ ఇష్టం అండి. అల్లం ఫ్లేవర్ ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు. అందులో 1 గుప్పెడు కరివేపాకు వేసుకొని ఈ కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో మాత్రమే వేపుకోవాలి. ఇలా వేగుతూ ఉన్నప్పుడు 4-5 పచ్చిమిరపకాయలు పొడవుగా చీల్చుకొని వేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఆఖరిగా 1/2 టీ స్పూన్ ఇంగువ వేయాలి. ఇంగువ వేసి ఒకసారి బాగా కలిపేసేయాలి. ఇప్పుడు మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని ఈ పోపులో వేసేసేయాలి. ఈ పోపు అంతా చింతపండు గుజ్జులో ఉడికితే చాలా బాగుంటుంది అనమాట. 5 నుండి 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. నూనె పైకి తేలేంత వరకు ఉడికించాలి. అప్పుడు మనకి చింతపండు గుజ్జు బాగా ఉడికిపోయినట్టు అర్థం. ఇప్పుడు మనం తీసి పక్కన పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసేసేయచ్చు. ఇందులో వేసేసి ఇప్పుడు అందులో 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి. చింతపండు బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోవాలి. చల్లారిన ఈ పోపుని మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న అన్నంలో వేసుకోవాలి. మీ పులుపుని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా చింతపండు పులిహోర మాత్రం చేత్తో కలిపితేనే బాగా కలుస్తుందని నా ఒపీనియన్ అండి. ఒకవేళ మీకు ఉప్పు సరిపోతే ఇప్పుడు కూడా మనం సాల్ట్ చల్లుకోవచ్చు అనమాట. మీ ఇష్ట ప్రకారం గరిటెతో కూడా కలుపుకోవచ్చు, కానీ చేత్తో కలిపితే చాలా బాగా కలుస్తుంది అనమాట. ఆఖరిగా కొత్తిమీర చల్లుకొని గార్నిష్ చేసుకోవచ్చు. అంతేనండి, ఆంధ్ర పులిహోర రెడీ అయిపోయింది. మనకి బిర్యానీ పులావులు ఎన్ని తెలిసినా పులిహోర రుచే వేరు కదా. ఇక్కడ ఇంకొక చిన్న ట్రిక్ అనమాట. మీ ఎండుమిరపకాయలు క్రిస్పీగా కావాలనుకుంటే కొంచెం నూనెలో మరికొన్ని ఎండుమిరపకాయలు అలాగే కరివేపాకు క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించుకొని ఆఖరుగా మనం పులిహోరలో వేసుకోవచ్చు. అలా వేస్తే ఇంకా క్రిస్పీగా చాలా బాగుంటాయి అన్నమాట. ఈ విధంగా వేసుకొని
కలుపుకొని మీరు సర్వ్ చేసుకోండి. ఈ చింతపండు పులిహోర మరింత రుచి రావాలంటే ఇంకొక సీక్రెట్ అనమాట. అదేంటంటే అరబద్ద నిమ్మరసాన్ని పిండుకోవాలి. చింతపండు పులుపు ఉన్నా సరే అరబద్ద నిమ్మరసాన్ని పిండితే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది 2 రోజుల వరకు చాలా బాగుంటుంది. ఈసారి ఈ చింతపండు పులిహోరని ఇలా ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. దీనికి మంచి కాంబినేషన్ గోంగూర కూర అనమాట. గోంగూర కూర చేసుకొని తిన్నారంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మరి ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.